వ్యాలంటైన్స్ డేకి చరణ్ మాస్ బ్లాస్ట్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పెద్ద సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ వచ్చేసింది. ఉప్పెనతో తన మ్యాజిక్ చూపించిన బుచ్చిబాబు ఇప్పుడు చరణ్ను ఒక ఊర మాస్ లుక్లో చూపిస్తూ బాక్స్ ఆఫీస్ను షేక్ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే విడుదలైన చికిరి చికిరి సాంగ్ యూట్యూబ్లో రికార్డులను తిరగరాయగా ఇప్పుడు సెకండ్ సింగిల్ వంతు వచ్చింది. అది కూడా ఒక స్పెషల్ డే నాడు ఈ పాటను ప్లాన్ చేయడంతో మెగా ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. అసలు ఈ పాట ఎలా ఉండబోతుంది? సినిమా విడుదల తేదీ ఎందుకు మారింది? పెద్ద సినిమా నుంచి మొదటి పాట చికిరి చికిరి సుమారు 200 మిలియన్ వ్యూస్తో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు మేకర్స్ అందరి దృష్టిని సెకండ్ సింగిల్ పైకి మళ్లించారు. తాజా సమాచారం ప్రకారం ఈ రెండో పాటను ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఇది లవ్ సాంగ్ అనుకుంటే పొరపాటే. ఇది చరణ్ క్యారెక్టర్ను గంభీరంగా ఎలివేట్ చేసే ఒక పవర్ఫుల్ ఇంట్రొడక్షన్ సాంగ్ అని తెలుస్తుంది. జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చరణ్ వేసే స్టెప్పులు థియేటర్లో ఈలలు వేయించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తుంది. ఈ సినిమాకు ఇంత హైప్ రావడానికి కేవలం రామ్ చరణ్ మాత్రమే కారణం కాదు. ఇందులోని టెక్నికల్ టీమ్, కాస్టింగ్ కూడా ఒక ప్రధాన కారణం. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా బుచ్చిబాబు తన గురువు సుకుమార్ స్టైల్లో రా అండ్ రస్టిక్ విజువల్స్ను ప్లాన్ చేశారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండడం, జగపతి బాబు, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ వంటి దిగ్గజాలు ఇందులో ఉండటంతో ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్లో అందరినీ ఆకర్షిస్తుంది. చరణ్ ఒక స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో ఇంత ఇంటెన్స్ రోల్ చేయడం ఇదే మొదటిసారి. సినిమా రిలీజ్ డేట్ విషయంలో మేకర్స్ ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. నిజానికి చరణ్ పుట్టినరోజు సందర్భంగా మార్చి 27న సినిమాను విడుదల చేయాలి అనుకున్నారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు, విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదనే ఉద్దేశంతో విడుదల తేదీని వాయిదా వేశారు. ఇప్పుడు ఈ భారీ చిత్రాన్ని సమ్మర్ కానుకగా ఏప్రిల్ 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని నిర్ణయించారు. వేసవి సెలవుల్లో ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ వస్తుండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురవడం ఖాయమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. స్పోర్ట్స్ డ్రామా మాత్రమే కాదు, మెగా అభిమానులకు కావాల్సిన అన్ని కమర్షియల్ హంగులతో కూడిన విందు. మరి ఏఆర్ రెహమాన్ బాణీలో రాబోతున్న సెకండ్ సింగిల్ ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి. ఫిబ్రవరి 14 వరకు వెయిట్ చేయాల్సిందే.